అంతా బ్రహ్మమయంబని సంతసమునదిరుగువారు సర్వజ్ఞులు. శ్రీకాంతుని కృపచేవారికి చింతలు లేవయ్య యోగా సిద్ధులు సత్యం. భరణీ నక్షత్రమైన భక్తజనులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహముతో ఈ సత్య సందేశం మీ అందరికి శుభాశిస్సులు. మీది భరణీ నక్షత్రం అయితే 40 రోజులు ఈ సంకల్ప పూజను వినండి. ఎందుకు వినాలంటే మీ భరణీ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుని ప్రభావం మీ మనసు మీద ఉంటుంది. మీ మనసు దృఢంగా ఉండాలంటే మీ నక్షత్రాధిపతి అయిన శుక్రుని తేజస్సును పెంచుకోవాలి. భరణీ నక్షత్రం వారిది మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి కుజుడు. ఈ కుజుని ప్రభావం మీ శరీరంపై ఉంటుంది. మీ శరీరం దృఢంగా ఉండాలంటే మీరు కుజుని తేజస్సును పెంచుకోవాలి. శుక్రుని తేజస్సుతో మీ మానసిక శక్తి పెరగాలంటే, కుజుని తేజస్సుతో మీ శారీరక శక్తి పెరగాలంటే ఈ సంకల్పంతో పాటు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి 16 జ్ఞాన వాక్కులను వింటూ పఠిస్తే శ్రీ స్వామివారి దివ్యానుగ్రహముతో మీ మనసు దృఢమవుతుంది, మీ శరీరం దృఢమవుతుంది. అప్పుడు మీ వయసును బట్టి మీకు నడుస్తున్న దశాధిపతులు కూడా మీకు అనుకూలిస్తారు. భరణీ నక్షత్రానికి అధిపతులైన గ్రహదేవతలు కూడా మీకు అనుకూలిస్తాయి. అంతేకాకుండా ఏ రోజుకు ఆ రోజు కాలంతో పాటు కాలమాన పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతవి. ఇక సహజంగా మీకు ఆకర్షణీయమైన కళ్ళు, అందమైన పలువరుస, సామాన్యమైన ఎత్తు, గంభీరమైన ముఖము పుట్టుకతో లభిస్తాయి. మీరు ఆదర్శ భావాలు కలిగిన వారు. మీరు ధనిక పేద తేడా లేకుండా అందరిని సమాన భావంతో చూస్తారు. మీరు ఎవరికి హాని చేయరు, కానీ మిమ్మలను అందరూ ఇష్టపడరు. ఎందుకంటే మీరు మీ అభిప్రాయాన్ని వెల్లడించదలుచుకున్నప్పుడు ఎదుటివారి భావాలను పరిగణలోకి తీసుకునకపోవడమే. మీరు ఒకరి కింద పనిచేయటకు ఇష్టపడరు. మీరు అన్ని విషయాల యందు జ్ఞానం కలిగి ఉంటారు. మీరు ఎవరికి సలహాలు కానీ ప్రోత్సాహం కానీ ఇవ్వకూడదు, ఎందుకంటే అవి వారికి పనిచేయవు. మీరు సమాజమునందు మంచి పేరు సంపాదిస్తారు, కానీ మీకు విమర్శలు, ధన నష్టం తప్పదు. మీరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. దానివల్ల విరోధాలు, విమర్శలు వస్తాయి. దానివల్ల కొంత మనశ్శాంతిని కోల్పోతారు. కాబట్టి మీరు మీ మానసిక శక్తిని పెంచుకోవాలి. మీ మానసిక శక్తి పెరగాలంటే మీరు వ్యక్తిగతంగా ఈ సంకల్ప పూజను 40 రోజులు వింటూ పఠించండి. ఫలితం తప్పకుండా మీకు కనిపిస్తుంది, మీరు పొందుతారు. మీ పరిస్థితులు చక్కబడతాయి. మీకు దినదినాభివృద్ధి కలుగుతుంది. ఇక ఈ నక్షత్రం వారు, చదువురాని వారు, చదవలేని వారు కూడా వినవచ్చును, విన్నను ఫలితాన్ని పొందుతారు. ఇక ఇప్పుడు మీ సంకల్పం. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శుభే శోభనమూర్తే శుచిర్భూత దివ్యస్థలే సమస్త దేవతా దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక సూర్యమానేన చాంద్రమానేన శుభ సంవత్సరే శుభాయనే శుభఋతౌ శుభమాసే శుభపక్షే శుభతిథౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే శుభహోరే శుభలగ్నే ఏవం గుణ విశేషణ విశిష్ట అభ్యుదయ శుభమూర్తే శ్రీమత మమ గోత్రస్య మమ నామధేయస్య. ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగాయత్రీ దేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వబ్రహ్మణే నమః. ఓం యమాయ విద్మహే ధర్మరక్షాయ ధీమహి తన్నో భరణీ ప్రచోదయాత్. ఓం అశ్వధ్వజాయ విద్మహే ధనుర్హస్తాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఓం శ్రీం సుకీర్తి శుక్రాయ నమః. ఓం వీరధ్వజాయ విద్మహే విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఓం శ్రీం మహాశక్తి భౌమాయ నమః. నా నక్షత్రాధిపతి అయిన శుక్రుడు, రాష్ట్రాధిపతి అయిన కుజుడు మరియు నాకు ఇప్పుడు నడుస్తున్న దశాధిపతితో పాటు ఈ రోజున్న కాలమాన పరిస్థితులు నాకు అనుకూలించాలని ప్రార్థిస్తున్నాను.
శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహముతో నాకు నా కుటుంబ సభ్యులకు కలిమాయా శక్తుల నుండి రక్షణ కలగాలని ప్రార్థిస్తూ శ్రీ స్వామివారి 16 జ్ఞాన వాక్కులను నా మనస్సు పూర్తిగా వింటూ పఠిస్తున్నాను. చేతిలోని ముద్ద నోటిలోనికి పోదు శివునాజ్ఞలేనిదే తెలియండయా. సర్వంబు నేననుచు గర్వంబుతో జడులు సర్వనాశనముంది సచ్చేనయా. ఈ లోకమందున పుట్టినందుకు నీవు గుర్తునకు ఏదైనా మంచి చేసి వెళ్ళు, లేకున్న క్రిములకు నీకు తేడా ఏమి, ఇంకెంత కాలంబు బ్రతికేమురా. నీ తల్లి పార్వతి నీ తండ్రి శంకరుడు ఆలి మహాశక్తి హంసంబురా. నీ కన్న బిడ్డలే గణపతాంశము తెలియ అట్టివారి మెప్పు పొందాలిరా. సముద్రాలు పొంగేట్టు గాలులే కదిలేట్టు చేసే మహాశక్తి మనిషిలోనూ ఉంది. నీలోని శక్తిని భక్తితో ధ్యానింప ఆ దైవ దర్శనం కలిగేనయ్యా. ఎన్ని విద్యలు నేర్చి ఎంత చదివినా గాని ప్రతి క్షణము చావుతో పోట్లాటయా. చావు లేని చదువు నేర్వంగా జాలరు, ఇది ఏమి కర్మమో తెలియండయా. దానంబు చేయకే దరిద్రులయ్యేరు, దైవమును నిందింప ఫలమేమయా. పదుగురికి ధర్మంబు చేసిన పుణ్యమే జన్మ జన్మకు వెంట వచ్చేనయా. మీరేది చల్లెదరో అది పండును గాని లేని దానికి ఇలా ఏడ్చేరయా. కర్మలకు దేవునికి సంబంధమే లేదు, ప్రకృతియే దీనికి మూలంబయ్యా. ఆత్మలో నా మార్పు కలిగినప్పుడే గాని తత్వము మారునని తెలియండయా. వేష భాషలు పెంచి 1000 విద్యలు నేర్వ వెతలెట్లు పోవునో తెలియండయా. చదువుకున్న ఫలము కుదురైన వినయము, వినయ ఫలమో వేద వేదియగుట. వేదవేది ఫలము విశ్వంబుతానౌట. కాళికాంబ హంస కాళికాంబ. అన్య విద్యాలెల్ల నాహారమును గూర్చు, బ్రహ్మ విద్యా బట్ట బయలు చేర్చు. కర్మ శతమూలెల్ల కాలు సుజ్ఞానాన, కాళికాంబ హంస కాళికాంబ. జన్మ జన్మములాను సముపార్జితమైన పుణ్య ఫలము చేత ముక్తి గలుగు. భుక్తి గోరు వారు మోక్షంబు గనలేరు, కాళికాంబ హంస కాళికాంబ. జీవకోటికెల్ల శ్రేయంబుదల చేడు, పారమార్తికు నాకు పట్టు దొరుకు. పరుల హింస పెట్టు పాపియాతనలందు, కాళికాంబ హంస కాళికాంబ. పరుల కొరకు పాటు పడువాడు ధన్యుండు, పరము కొరకు పాటు పడును యోగి. యోగి కంటే ధన్యుడుత్తమోత్తముడౌను, కాళికాంబ హంస కాళికాంబ. మాతృపూజా చేయు మగవారికెల్లను అన్యకాంత తల్లి అట్లు తోచు. ఎరుక మరచు వాడు నరకమ్ము పాలౌను, కాళికాంబ హంస కాళికాంబ. ముండమోపికైన చాండాలికైనను ఎగ్గులేక చేతులెత్తవలెను. ఎగ్గు సిగ్గు లేక ఎరగాలి మర్మంబు,
కాళికాంబ హంస కాళికాంబ. చదువ చదువా బుట్టు చదువు నారుచి బుట్టు మలచి చదువ నొక తలపు పుట్టు. తలపు పుట్టు చదువు తలపతానేనయా కాళికాంబ హంస కాళికాంబ. ఓం శ్రీం పరబ్రహ్మణే పరమాత్మనే హరిహర వీర బ్రహ్మేంద్రాయ నమః. ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగాయత్రీ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీం శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శాంతి శాంతి. శుభం.